దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. దావీదుకి ఎంతోమంది కుమారులు ఉన్నప్పుడు కూడా దేవుడు సొలొమోన్నే దేవుడు ఎన్నుకున్నాడు. చదువుకుందామా? మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం కాంచి మనం చూస్తే, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులలో సొలొమోను కోరుకొని నా యొక్క కుమారుల సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు. చూడండి, దేవుడు మరి దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నప్పుడు కూడా దేవుడు సొలొమోనే దేవుడు ఎన్నుకున్నాడు. రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను గురించి దేవుడు ఏం చెప్పాడంటే, చదువుకుందామా? ఇక్కడ మనం చూస్తే సొలొమోను విషయంలో దేవుడు అంటున్నాడు, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగాను ఏర్పరచుకొని ఉన్నాను. 6వ వచనం మనం చూస్తాం. 28వ అధ్యాయం 6వ వచనంలో, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. దేవుడు సొలొమోను విషయంలో దావీదుకు చెప్తున్నాడు, అతను నేను తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నప్పుడు కూడా దేవుడు సొలొమోనే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ఇశ్రాయేలు మీద పరిపాలన చేయడానికి దేవుడు సొలొమోనుకి దేవుడు కృప ఇచ్చాడు. దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. అయితే అనేకమైన యుద్ధాలు చేసి దావీదు రక్తాలు ఒలికించాడని దేవుడు అన్నాడు. నీ ద్వారా నేను కట్టించును, నీ కుమారుడైన సొలొమోను ద్వారా కట్టిస్తానన్నాడు దేవుని యొక్క మందిరాన్ని. దావీదు దేవుని యొక్క మందిరం ఉండాలి దేవునికి. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించినాడు. గొర్రెల దొడ్లోంచి సింహాసనం మీద ఎక్కించినాడు. మరి దేవుని యొక్క మందస్సము గుడారంలో ఉంటుంది. నేనైతే సింహాసనం మీద ఉంటున్నాను. నేను యెరూషలేములో చక్కటి యొక్క సింహాసనం దేవుడు నాకు ఇచ్చాడు. మరి దేవుని మందస్సమేమో గుడారంలో ఉంది. కాబట్టి దేవుడు మందిరానికి ఒక మందిరమైన ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. మరి ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు ఒక మందిరం కట్టాలని దేవుడు అని దావీదు తలంచున్నాడు. అయితే దేవుడు దావీదుతో దేవుని మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడలేదు. దావీదు ఎన్నో యుద్ధాలు చేసి రక్తాలు ఒలికించినాడు. కాబట్టి దావీదుతో దేవుడు మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడలేదు. తన యొక్క కుమారుడైన సొలొమోనుతో ఆ మందిరం కట్టించాలని దేవుడు అనుకున్నాడు. మరి ఎంతోమంది దావీదు కుమారులు ఉన్నప్పుడు కూడా సొలొమోనే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజంగా దావీదుకి ఎంతోమంది ఉన్నారు. అబ్షాలోము ఉన్నాడు, ఇంకా మరి ఎంతోమంది కుమారులు ఉన్నారు. కానీ వారి యొక్క జీవితాలు అంతగా సరిగా లేవు. కానీ సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో అతడు ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని బల్లర్పించి దేవుని మొరపెడితే, నీకేం కావాలని దేవుడు అడిగితే సొలొమోను ఏమడుగుతున్నాడు? నాయన జ్ఞానం వివేకము గల హృదయం అని అడిగినాడు. నీ ప్రజలైనటువంటి వారిని పరిపాలన చేయాలంటే, ఇంత సుదీర్ఘమైనటువంటి యొక్క నీ ప్రజలైనటువంటి వారిని వారికి ఏ విధంగా పరిపాలన చేయాలి, నాకు కావాల్సింది జ్ఞానము వివేచన అడిగినాడు. దేవుడు ఎంతో సంతోషపడి సొలొమోనుకి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినాడండి. చూసారా? మరి దేవుడు ఎంతగానో ఆనందపడి ఆ సొలొమోను జ్ఞానంతో పాటు వివేచనతో పాటు ఐశ్వర్యం ఇచ్చినాడు, ఘనతలు ఇచ్చినాడు. అంతేకాదు దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు చేశాడు. ప్రియ సహోదర సహోదరి, మరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కనుదృష్టి సొలొమోను మీదకి వచ్చింది. అతను నేను తండ్రినై ఉంటాను, అతను నా కుమారుడై ఉంటాడు అన్నాడు. దేవుడు ఎంతగా సొలొమోను ప్రేమించాడో చూడండి. దావీదు తర్వాత సొలొమోనే పరిపాలన చేశాడు. దావీదు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అనేకమైన యుద్ధాలు చేశాడు దావీదు. ఎక్కువ శత్రువులు, పోరాటాలు ఉండేవి దావీదు జీవితంలో అన్నీ కూడా. కానీ సొలొమోను కాలం వచ్చే కల్లా
40 సంవత్సరాలు కూడా పరిపాలన చేసినంత కాలం కూడా ఒక్క యుద్ధం లేకోకుండా దేవుడు అతని సమాధానం కలుగు చేశాడు. అవును ప్రియ సహోదర సహోదరి, దావీదు యొక్క అనేకమైన పోరాటాలు ఎదుర్కొన్నాడు, సమస్యలు ఎదుర్కొన్నాడు. తన కుమారుడి కాలంకి వచ్చేకల్లా దేవుడు ఎంతో సమాధానం ఇచ్చినాడు. కాబట్టి సొలొమోనుకి దేవుడు తండ్రిగా ఉంటానన్నాడు, అతడు నా కుమారుడై ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి సొలొమోను యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరుచున్నాడు. కాబట్టి మన బిడ్డలను దేవుడు స్థిరపరుస్తాడు. మన బిడ్డలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన తీసుకుంటాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో, దేవుని మహిమ కొరకు జీవించాలని ఆశిస్తావో, ప్రభు నీ యొక్క బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఆయన దావీదుకి ఎంత హృదయవాంఛ అంటే దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల అతని యొక్క హృదయవాంఛలను దేవుడు సొలొమోను ద్వారా తీర్చినాడు. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని సన్నిధన్న సహవాసాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన వారిని స్థిరపరుస్తాడు, వారికి తండ్రిగా ఉంటాడు, వారికి సహాయకుడిగా నిలబడతాడు. కాబట్టి నువ్వు ప్రభు కొరకు, ప్రభు కొరకు నువ్వు నిలబడినప్పుడు, ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు, ఆయన సహవాసాలు ఉన్నప్పుడు ఆయన నీ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, దావీదు ఎంతగానో నిన్ను స్తుతించేవాడు, ఘనపరిచేవాడు, ఒక మందిరం కట్టాలని ఆశించున్నాడు. అనేకమైన యుద్ధాలు చేసినప్పుడు నీ కుమారుడు ద్వారా జరిగిస్తాదన్నప్పుడు, ఎంతోమంది కుమారులు ఉన్నప్పుడు కూడా సొలొమోనుని మీరు ఎన్నుకున్నారు నాయన. ప్రభు నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. బిడ్డలను కనికరించండి. వాక్యాన్ని విన్నా మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి సహవాసాన్ని ప్రేమించే వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ప్రభా, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దీవించిన ఆయన స్థిరపరచేవాడు, బలపరచేవాడు నీవే. అన్ని విధాలుగా ఆశీర్వదించే దేవుడు నీవే. మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.